ఆడపిల్ల జోలికొస్తే ఊరుకోనని సీఎం గారు చంద్రబాబు గారు చెప్పారండి. అయితే 11వ తారీఖున 40 మంది మా ఇంటికి వచ్చి పిల్లల్ని తినే వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి నన్ను బయటకు లాక్కొచ్చి బట్టలు ఇప్పదీసి కరెంటు స్తంభానికి కట్టేసి తలకాయ పగలగొట్టారండి. అలాగే చెయ్యి కూడా విరగొట్టారు. యాక్చువల్గా ఆ రోజు నన్ను చంపాలని చూశారండి. పక్కన మా పిల్లలు పారిపోయి వేరే అపార్ట్మెంట్ వాళ్ళతో 112 ఫోన్ చేయటం జరిగింది. అప్పటి వరకు మేము ఎన్ని ఫోన్లు చేసినా పెనమలూరు సిఐ గారు అయితే రాలేదు. అయితే నా భర్తని వెన్నెముక మీద కొట్టారండి, వెన్నెముక వాసింది. తర్వాత మళ్ళీ మా అన్నయ్య గారిని చెయ్యి విరగొట్టారండి. మరి ఆయన బ్రతుకు తెరువేంటండి? ఇప్పుడు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి ఏంటి అని అడిగితే చంపడానికి చూస్తున్నారండి. మరి మేము అక్కడ విజయవాడలో జనవరి 11వ తారీఖు నుంచి అందరి దగ్గరికి తిరిగామండి. కానీ చేస్తాము అని మాట్లాడుతున్నారు, కానీ చెయ్యట్లేదు. సీఎం గారు చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి మాట్లాడితే దృష్టికి తీసుకెళ్ళలేదు. అలాగే డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడం లేదు. ఈ విధంగా అధికార స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా దాచిపెడతా ఉంటుంటే నిజాలు బయటికి ఎలా వస్తాయని అడుగుతున్నామండి. అయితే ఆడపిల్ల జోలికి వస్తే ఊరుకోనని చెప్పి ఫస్ట్ నుంచి చంద్రబాబు గారు చెప్తున్నారండి. అదేవిధంగా పేర్నాని గారు వాళ్ళ మిస్సెస్ని కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి మాట్లాడారు. అంత పేర్నాని గారు చాలా కక్ష సాధింపులు చేసినా కానీ పేర్నాని గారు వాళ్ళ మిస్సెస్నే వదిలేసిన వారు. మరి నేను ఏ తప్పు చేయకుండా ఏ తప్పు చేశానని చెప్పి అంత ఇదిగా నా మామయ్య గారు వాళ్ళు, మా వదిన గారు వాళ్ళు ఇంత చేశారండి. మరి దానికి ఏమి చేస్తారో సీఎం గారు చెప్పమని అడుగుతున్నానండి. ఎందుకంటే సీఎం గారు మమ్మల్ని బ్రతకమని ఆదేశించారు. తర్వాత అధికారుల్ని వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇప్పించండి, వాళ్ళ ఆటో గురించి పరిష్కరించండి, అన్ని సమస్యలను క్లియర్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశించారండి. కానీ కింద స్థాయి ఉన్న అధికారులు పని చేయడం లేదని చెప్పి సీఎం గారి దృష్టికి ఎలా తీసుకెళ్లాలని చెప్పి నేనే కాదు అక్కడికి సీఎం గారి దృష్టికి వచ్చిన చాలామంది దీని గురించి పైన వాళ్ళు చేస్తున్నారు, కింద వాళ్ళు చేయడం లేదు, అది సీఎం గారి దృష్టికి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక చాలామంది అలాగే ఉంటున్నారండి. దయచేసి సీఎం గారిని దీని గురించి పరిష్కరించడానికి ఏదన్నా పెట్టాలని అడుగుతున్నాము.